మరో ప్రజా ప్రస్థానంలో భాగంగా షర్మిల పాదయాత్ర అధోనిలోని ఏరియా ఆసుపత్రి సెంటర్ వద్దకు చేరుకుంది. ప్రజలను ఉద్దేశించి షర్మిల మాట్లాడుతున్నారు. ఇకపోతే ఈ ప్రాంతానికి చెందిన హంద్రీనివా చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు శిలా పలకాలేసి వదిలేశారు. ఈ జిల్లాకు ముఖ్యమంత్రులు వచ్చారు, ఈ జిల్లా నుండి ప్రధానమంత్రులు వచ్చారు, ప్రెసిడెంట్ కూడా వచ్చారు. కానీ హంద్రీనివా చేసింది ఒక్క రాజశేఖర రెడ్డి గారే. 90% పనులు పూర్తి చేశారు. ఇక మిగిలింది 5-10% పనులు మటుకే. కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి 3 ఏళ్లు కలిసినా ఆ పనులు పూర్తి చేయాలి అనిపించడం లేదు. తుంగభద్ర నుంచి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ ఎల్ఎల్సీకి నీళ్లు తెప్పించి ఇక్కడ వాసులకు నీళ్ళందేలా చూసుకున్నారు. అంతకు ముందు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ నీళ్లు తేలేకపోయింది. ఇప్పుడున్న ప్రభుత్వము ఇప్పుడు ఆ నీళ్లు తేలేకపోతుంది. ఒక రాజశేఖర రెడ్డి గారు మటుకే కర్ణాటక వాళ్ళతో మాట్లాడైనా సరే, పోలీస్ ఫోర్స్ పెట్టి బందోబస్తుతో అయినా సరే ఇక్కడ ప్రాంతం వారికి నీళ్లు అవసరమని నీళ్లు తెప్పించడం జరిగింది. ఇక్కడ బైపాస్ రోడ్ అయితేనేమి, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ద్వారా తాగునీరు అయితేనేమి రాజశేఖర రెడ్డి గారే చేశారు. మైనారిటీలంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా గౌరవం. మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇవ్వడం సబబే అని వారి పక్షాన నిలిచింది ఏకైక ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారికి అన్ని విధాలా మేలు చేయాలని, వారి ప్రతి కష్టంలో ఆదుకోవాలని నిలబడ్డాడు రాజన్న. రాజన్నకి రైతంటే చాలా ప్రేమ. రైతన్నకు ఎంత చేసినా తక్కువే అనుకునేవాడు. రైతన్న ప్రతి కష్టము తనది అనుకునేవాడు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వము రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది, వారిని గాలి కొదిలేసింది. ఇప్పుడు తక్కువ ధరకే వచ్చే ఎరువులు లేవు, ఇత్తనాలు లేవు, 4 రేట్లు పెరిగాయి. ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ లేవు. ఇప్పుడు 7 గంటలు ఉచిత కరెంటు లేదు, నీళ్లు ఇయ్యటం లేదు. దురదృష్టవశాత్తు కరువు పంట పోతే ఇన్సూరెన్స్ కూడా ఇవ్వటం లేదు. అన్నం పెట్టే అన్నదాతను ఈ ప్రభుత్వం కప్పిగా కొడుతుంది. అన్నదాత ఏడుస్తుంటే ఈ రోజు వేడుక చూస్తుంది. కనీసం సొంత పిల్లలను చదివించుకోలేని స్థితిలో ఉన్నాడు ఈ రోజు అన్నదాత. ఇక మాకు ఆత్మహత్యలే శరణ్యమన్నా ఈ సర్కారు చెవున పడటం లేదు. ఇక మహిళలనైతే రాజన్న ప్రతి ఒక్కరిని సొంత తోబుట్టులుగా చూస్తున్నాడు. మహిళలను అక్క చెల్లెలుగా చూసుకుని వారిని లక్షాధికారులుగా చేయాలనుకున్నాడు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వము మహిళలు వాళ్ళ బ్రతుకుల మీద కొడుతోంది. నిత్యావసర ధరలన్నింటినీ పెంచేసి వారికి వడ్డీ లేకుండా రుణాలు ఇస్తామంటుంది. కానీ నిజానికి పావలా వడ్డీ కాదు కదా, 2 రూపాయలు వడ్డీ పడుతుందని గగ్గోలు పెడుతున్నారు. ఉపాధి హామీ పని ఎక్కడా కనిపించడం లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉపాధి హామీ పని అద్భుతంగా జరిగేది. 120 రూపాయలు చెల్లించేవాళ్ళు. కానీ ఇప్పుడు 30 రూపాయలు 50 రూపాయలే చెల్లిస్తున్నారు. వారి పిల్లలు ఎలా చదివించుకోవాలి అని కనీసం తాగడానికి కూడా ఈ ప్రభుత్వం నీళ్లు ఇవ్వడం లేదని ఎంతో మంది వాపోతున్నారు. విద్యార్థులకు రాజశేఖర రెడ్డి గారు అండగా నిలబడి ప్రతి ఇంట్లోనూ ఒక డాక్టరో, ఒక ఇంజనీరో, ఒక కలెక్టరో చదువుకుని పెద్ద ఉద్యోగాలు చేసేవారు లేకపోతే ఆ
వారికి కావాల్సిన పూర్తి ఏర్పాట్లు చేసేవారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వము విద్యార్థులకు మొండి చేయి చూపిస్తుంది. సగమిస్తాము కాలిస్తాము అంటూ భిక్షమిచ్చినట్లు ఇస్తుంది. ఆరోగ్యశ్రీని తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తను డాక్టర్ కనుక సామాన్యుడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి గర్వంగా తలెంతుకుని వైద్యం చేయించుకోగలగాలని రూపొందించారు. కేవలం ఈ ప్రాంతం నుంచే 500 మందికి గుండాపరేషన్లు 500 మందికి జరిగాయట. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు సామాన్యుడికి జబ్బులొస్తే ప్రధాన రోగాల నుంచి కార్పొరేట్ హాస్పిటల్ లిస్టులో నుంచి ప్రధాన రోగాలు తీసివేశారు. ఇప్పుడు సామాన్యుడికి మళ్ళీ ఏదైనా జబ్బు వస్తే ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తే వీలు లేకుండా పోయింది. ఇప్పుడు సామాన్యుడు మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కే పోవాలట. ఈ రాజకీయ నాయకులకు కాంగ్రెస్ వాళ్లకు జబ్బులు వస్తే వాళ్ళు పోరు గవర్నమెంట్ హాస్పిటల్కి. ఎందుకంటే వాళ్లకు తెలుసు అక్కడ సూదులుండవు, మాత్రలుండవు, కనీసం డాక్టర్